నమస్తే, వెల్కమ్ టు ఏఏ టీవీ. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో తపస్ ఆధ్వర్యంలో అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పేరుతోటి ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ధర్నా చౌక్ రావడం జరిగింది. సో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఏదైతే పిఆర్సీ విషయంలో కావచ్చు, అదే సిపిఎస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా 6 డిఏల పెండింగ్ విషయం కావచ్చు, అదేవిధంగా ఏదైతే 317 జీవో రద్దు విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏంటంటే ఏదైతే సిపిఎస్ రద్దు విషయం కావచ్చు, పిఆర్సీ పెంపు విషయం కావచ్చు, అదేవిధంగా 6 డిఏలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్న డిఏలు కావచ్చు, పెండింగ్లో ఉన్న 6 డిఏలను కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే కరువు బత్యం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఆ కరువు బత్యాన్ని ఎమ్మటే రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటిలో కూడా నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మొత్తం కూడా ఉపాధ్యాయులు జిల్లాల మొత్తం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా పురుష ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయుల్ని ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తానటువంటి హామీలు కావచ్చు, అన్ని కూడా నెరవేర్చమని వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కానీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా ఒక నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ ఉంది. సో ఆర్థిక పరంగా చాలా చిక్కులు ఉన్నాయి, ఆర్థిక పరంగా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. సో ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా ఇవ్వడానికి టైం పడుతుందంటుంది. ఆల్రెడీ 3 సంవత్సరాలు గడిచిపోయింది, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వీళ్ళు చెల్లించే పరిస్థితి కనబట్టలేదు. సో వీళ్ళందరూ కూడా మండు ఎండలో ఈ టెంట్ల మధ్య కూర్చుని ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. సో ప్రభుత్వం ఎమ్మటే దిగి రావాలి, ప్రభుత్వం డిమాండ్స్ ఎమ్మటే నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా కూడా రావడం జరిగింది. సో ఈ ధర్నా చౌక్ లో మొత్తం కూడా దాదాపుగా 10,000 మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అన్ని జిల్లాలకు వెళ్ళలేదు, ఇంకా చాలా మంది ఊరేగింపుగా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. సో వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏం లేదు, చూస్తే ఇక్కడ కనిపిస్తా ఉంది, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ కూడా తపస్సు ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. సో 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 వీళ్ళందరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఏంటంటే ఇక్కడ చలో హైదరాబాద్ తపస్ ధర్నా అన్నారు. జీవో 317 కావచ్చు, పిఆర్సీ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, 6 డిఏలు కావచ్చు, తర్వాత సిపిఎస్ కావచ్చు, కేజీబీవీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, పిఆర్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన భాగంగా అధికారం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే సిపిఎస్ విధానం రద్దు, తర్వాత పెండింగ్ లో ఉన్న 6 డిఏలను, తర్వాత పిఆర్సీని, తర్వాత సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎంటీఎస్ఎస్ అని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తారని, జీవో నంబర్ 317 ద్వారా అన్యాయమైన ఉపాధ్యాయులు అందరినీ కూడా జీవో 190 ద్వారా న్యాయం చేస్తానని హామీలు ఇచ్చిన 6 నెలలు అమలు చేస్తానని ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు 31 నెలలు అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మేము జూలై 14లో పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. అదే అందులో భాగంగా కామారెడ్డి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున 200 మంది ఈ రాష్ట్రాల్లో జరిగే మహాధర్నాలో పాల్గొని ప్రభుత్వం మీద ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను మాత్రమే మేము అమలు చేయాలని కోరుతున్నాము. కాబట్టి ఈ హామీలు అమలు అయ్యే వరకు కూడా తపస్ పోరాటము తగ్గదు. ఏ సంఘాలకు అతీతంగా ఒంటరిగా పోరాడుతున్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పోరాడిన సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇప్పటికి కూడా ఉపాధ్యాయుల సంక్షేమ కోసమే పోరాడుతుంది. ఎవరికి కూడా లాలూచి పడకుండా పోరాడుతున్న సంఘం. కాబట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు కూడా తొందరగా అమలు చేయాలని, అలాగే కేజీబీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమ్మెకాలానికి 29 రోజుల జీతము, తర్వాత ఎంటీఎస్ కూడా అమలు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హెల్త్ కార్డ్స్ కూడా
అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అమలు చేయాలనే విధంగా ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా చర్య తీసుకొని తొందరగా న్యాయమైన కోరికలు నిర్వర్తిస్తారని కోరుకుంటూ భారత్ మాతాకి. కానీ ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వం వచ్చి. సో ఈ ప్రభుత్వం రాగానే అధికారం రాగానే మీ సమస్యలను తీరుస్తామన్నారు. ఛాయ్ తాగేంతసేపు పట్టదు నాకు అన్నాడు. ఏమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మీరు మాకు అడగాల్సింది కాదు, మీరు ప్రభుత్వానికి అడిగి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ అడగాల్సిన బాధ్యత ఇది. ఛాయ్ తాగేంత టైం కూడా ఇప్పుడు వాళ్ళకు లేనట్లు అనిపిస్తుంది. ఆ సమస్యలు చిన్న సమస్యలే అన్నారు, అధికారం లేనప్పుడు అధికారం వచ్చిన తర్వాత సమస్యలు పట్టించుకోకపోతుండ్రు. డిఎస్సి 6 డిఎస్సి డిఎల్ 6 డిఎల్ ఉన్నాయన్నారు. అదేవిధంగా డిఎస్సి కావచ్చు, పిఆర్సి కావచ్చు, జీవో నెంబర్ 317 కావచ్చు, మన సిపిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం దీని మీద ఒక సానుకూల స్పందన అయితే రావట్లేదు. ఒకవేళ ఇప్పటికీ రాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఇప్పుడు మేము ఒక నెల వరకు ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ విధానం కానీ ఈ సమస్యలనే మనకు ఒక నెల లోపు చేయకపోతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్ద ఎత్తున చివరికి సమ్మె కూడా చేయడానికి కూడా ఉపాధ్యాయుల పక్షాన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉంది. కాబట్టి మేము ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంఘం కాబట్టి చివరకు సమ్మె కూడా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎలా ఇస్తే అలా నిర్ణయానికి మేము ముందుండి ఉపాధ్యాయుల పక్షాన పోరాడతామని తెలియజేస్తున్నాం. బోనేకర్ సంతోష్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి. మీ పేరు? నా పేరు రచ్చ శివకాంత్, తపాస్ కామారెడ్డి జిల్లా సేవా కన్వీనర్. ముఖ్యంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు విధంగా సిపిఎస్ రద్దు అనేది ఎన్నికల ఎజెండాగా పెట్టారు. మరి ఈనాడు మేము కూడా ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని అడుగుతున్నాం. మరి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా అయితే చేశారో, కేసీఆర్ చేసినటువంటి తప్పులు చేయకుండా ఉపాధ్యాయులను కడుపులో పెట్టుకొని చూస్తామన్నారు. మరి ఇప్పుడు కడుపుల ఉపాధ్యాయులకు కడుపు కొడుతున్నారు. ఎందుకంటే వీపీఏ కొట్టండి భరిస్తాం, కానీ దయచేసి ముఖ్యమంత్రి గారు మా కడుపులు కొట్టకండి. 6 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది. సిపిఎస్ ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే, సిపిఎస్ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే ఆయనకు ఈహెచ్ఎస్ లో 1.5% కోతకు కూడా పెన్షన్ రావడం లేదు. అంటే ఒక సిపిఎస్ ఉద్యోగి పెన్షన్ తర్వాత కనీసము ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా రాని విధంగా ఈ యొక్క సిపిఎస్ ఉంది. కాబట్టి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలి. మరి అదేవిధంగా జీవో 317 రద్దు. ఆ జీవో 317 వల్ల ఎంతో మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలో పుట్టి పెరిగినటువంటి జిల్లాను కాదనుకొని వేరే వేరే జిల్లాల్లో ప్రతిరోజు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు. ఎంతో మంది ఉపాధ్యాయులు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 317 జీవోను రద్దు చేయాలి. వాళ్ళను పూర్వ జిల్లాలకు, సొంత జిల్లాలకు పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సమగ్ర శిక్ష కింద ఉన్నటువంటి కేజీబీలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, అదేవిధంగా మరి ఎంఏఎస్ కోఆర్డినేటర్ కానీ కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కూడా సమగ్ర శిక్ష పరిధిలో ఉన్నటువంటి వారికి కూడా మినిమం బేసిక్ పే అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం కర్ణాటక చూసినట్టయితే, మహారాష్ట్ర చూసినట్టయితే వాళ్ళకి సమగ్ర శిక్ష ఉద్యోగులకి మనకంటే కూడా ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం 15,000 కూడా లేవు. కాబట్టి మేము వాళ్ళని కూడా మరి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా కనీస వేతనం అనేది ఇవ్వాలి, వాళ్ళను రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా పిఆర్సీ కమిటీ వేసి ఎన్నో రోజులైంది, ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఉలుకులేదు పలుకులేదు. కాబట్టి వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. 6 డిఎల్ సార్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 6 డిఎల్ పెండింగ్ లేవు. 6 డిఎల్ పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ. మరి తెలంగాణ అప్పుల రాష్ట్రం అయిందని చెప్తున్నాడు గారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని మేము ఇంకా వడ్డీలు కడతామని చెప్పి, మరి ఇది కేవలం ఒక బూచి మాత్రమే. అన్ని పథకాలకి డబ్బులు ఉంటాయి. ఉపాధ్యాయులకు అన్ని పథకాలు వస్తున్నాయా అంటే కొన్ని పథకాలు వస్తున్నాయి. ఆ కొన్ని పథకాలకు ఏవైతే డబ్బులు ఉంటాయి, కాంట్రాక్ట్లకు డబ్బులు ఉంటాయి, కానీ ఉపాధ్యాయులకు పిఆర్సీకి డబ్బులు ఎందుకు ఉండవు? తప్పకుండా అంటే విద్యారంగానికి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ తప్పకుండా ఖర్చు చేయాలి, జీవోలకు పరిమితం కాదు. నిధులు కేటాయిస్తున్నారు, ఆ నిధులు జీవో కాదు, నిధులు కేటాయించాలి. ఆ న్యాయమైనటువంటి నిధులు కేటాయిస్తే తప్పకుండా అన్ని సమస్యలు తీరుతాయి.
సో మరి ఒకవేళ ప్రభుత్వం దిగి రాదు ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం? మళ్ళీ ఇంకా మా యొక్క రాష్ట్ర స్థాయి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షణిక సంఘ్, ఇది జాతీయ స్థాయిలో మా యొక్క ఆర్గనైజేషన్, ఆ పిలుపు మేరకు మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం, పాఠశాలలో పనిచేస్తాం. ఎందుకంటే మా పాఠశాలలో చదివేటటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారు సార్, వారి కొరకు మేము నిరంతరం పాటుపడతాం. మరి వారి కొరకు వారితో పాటు పాఠశాల అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు సంతోషంగా పనిచేయాలంటే ఈ యొక్క డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇప్పటికీ అవసరం. ఇవి 3 ఏళ్ళు అయింది, మరి ఇంకా 2 ఏళ్ళు ఉంది. తప్పకుండా ఆశ అంటే ఇన్ని రోజులు ఏం చేశాం సార్, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మనము అప్పుతున్నటువంటి రాష్ట్రము, మరి మధ్యన డబ్బులు లేవు కాబట్టి ఆగమన్నారు. మేము 3 సంవత్సరాలు ఓపిక పట్టాము, ఇక ఓపిక పట్టేది లేదు సార్. తప్పకుండా మా యొక్క రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం, ఏ పోరాటంగా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చూస్తే మనం దాదాపుగా జీవో నెంబర్ 317 అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిఆర్సీని ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అదేవిధంగా డిఎస్సి 2008 టీచర్లకు ఓపీఎస్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 డిఏలు, అదేవిధంగా డిఎస్సి 2008 షెడ్యూల్ రద్దు కూడా చేయమని చెప్తారు. బిల్లు కూడా అన్ని పెండింగ్ లో బిల్లింగ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఆర్సీ అదేవిధంగా సిపిఎస్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళ డిమాండ్స్ ని ఎవరు కూడా ఆ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇంకా గట్టిగా అడిగితే ఆ ప్రభుత్వం అప్పుల్లో ఉంది. సో తెచ్చినటువంటి అప్పులకి ఇంకా వడ్డీలు కడతా ఉన్నామని చెప్తా ఉంది. సో మరి వీళ్ళ డిమాండ్లు అన్ని కూడా న్యాయమైన డిమాండ్లు, గొంతెమ్మల కోరికలు కాదంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం దీని మీద వెంటనే సానుకూలంగా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా జరుగుతూ ఉంది. వార్త స్టూడియో.